అందరికీ శుభాశీస్సులు. దాదాపు 14 సంవత్సరాల క్రితం చదువుకున్న మీరు బోధించిన మీ ఉపాధ్యాయులందరినీ ఒకే వేదిక మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. 2005లో నేను ఈ విలేజ్కి రావడం జరిగింది. అప్పుడు మీరు 6th క్లాస్లో ఉన్నారు. మీరు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు మీకు చిన్న పిల్లలు చాలా మందికి. సో అందరికీ దాదాపు ఒక 90% అందరికీ పెళ్ళిళ్ళు జరిగాయి, పిల్లలు అయ్యారు. అవునవును, వీడియోగ్రాఫర్స్ అయ్యారు. తర్వాత మీరు వివిధ రంగాలలో సెటిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మన దేశానికి ముఖ్యమైన పోస్ట్ జవాన్ సాయిరెడ్డి మన స్కూల్కే కాదు, మన విలేజ్కి కూడా గర్వకారణం, దేశానికి కూడా గర్వకారణమే ఆ పోస్టే. తర్వాత అదేవిధంగా సెకండ్ ప్రైడ్ ఆఫ్ మన నేషన్ మెట్రో వంశీ, సో రమేష్, వీళ్ళంతా కూడా, తర్వాత నర్మద, ఈ రకంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలలో మంచిగా స్థిరపడి ఉన్నారు. చాలా సంతోషం. మిగతా వాళ్ళు కూడా సరే వ్యవసాయం చేసుకోవడం తక్కువేం కాదు, తర్వాత సొంత వ్యాపారం చేసుకోవడం తక్కువ కాదు, కుల వృత్తులు చేసుకోవడం తక్కువ కాదు. ఏ రకంగా ఉన్న వాళ్ళు అట్లా సెటిల్ అవుతున్నారు. చాలా సంతోషం. మనం చదువుకునే టైంలో ఎవరైనా ఏదైనా చిన్న గ్యాదరింగ్ కావాలి అంటే ఒక 10 minutes 15 minutesలో చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఒక ½ an hourలో అందరం గ్యాదర్ అవుతాం. కానీ ఇప్పుడు ఎవరి బాధ్యతలు వారుతున్నాయి, ఎవరి ఉద్యోగాలు వారుతున్నాయి. అట్లా అయినప్పటికీ ఇంతమందిని ఒకే చోటికి గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి కష్టమైన పనిని మీరందరూ చాలా సమర్థవంతంగా, చాలా ఇష్టంగా చేశారు. చాలా అభినందనీయం. ఈ కష్టమైన పని చేసిన మీ అందరూ అభినందనీయులే. ఈ రకంగా మమ్మల్ని సన్మానించడం అంటే మమ్మల్ని పిలవడం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇప్పుడున్న స్థాయి నుంచి ఇంకా మెరుగైన స్థాయికి కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.